గత ప్రభుత్వం నిర్మించిన ఐలాండ్స్ కూల్చివేతను ఆపాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నేతలను మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను కూల్చివేత 16 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల గోదావరి నదిపై అంతరం వరకు బ్రిడ్జ్ చేసినట్లు 36 కిలోమీటర్లు తగ్గుతుందని ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ దృష్టి తీసుకువెళ్తే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంలో మరి దాన్ని ప్రకటించి దానికి మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అగ్రిమెంట్ అయిన సందర్భంలో మేము ఎంతో సంబరపడ్డాం. ఒక మంచిర్యాల ప్రాంతమే కాదు, ఇటు పెద్దవేలి ప్రాంతం కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి ఎంతో మంది సంబరపడ్డారు. ఎందుకంటే అది తక్కువ సమయంలో కరీంనగర్ హైదరాబాద్ అవకాశం ఉంటుందనే మాట ఎంతో సంతోషపడ్డారు. ఏదైతే కేసీఆర్ మొదలు పెట్టారు, దివాకర్ మంజూరు చేసిన ఒక దురాశతో, ఒక దుర్బుద్ధితోటి ఈ బ్రిడ్జిని మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీన్ని మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మంచిర్యాల గుండెకాయ లాంటిది. మంచిర్యాల ప్రజలు ఈనాడు కాకుండా 2008లో మంచిర్యాలకు సంబంధించిన బ్రిడ్జిని క్యాన్సిల్ చేసిన సందర్భంలో 2008లో గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం కోసం 28లో గుణపాఠం చెప్పి దానికి కాసుకోవాలని కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ భూమి ప్రక్రియ మొత్తం దీని ల్యాండ్ ఎక్వైర్లో భూదాన భూమి అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 15 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్. ఇది 164 కోట్లు, అది 450 కోట్లు. 100 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, దాదాపు 450 కోట్లు, అంటే దాదాపు 300 కోట్లు అదనంగా 100 ఎకరాలు ఏదైతే అక్వైరు, అందులో కేవలం 5 కిలోమీటర్లే దూర భారం తగ్గుతుంది. మంచి ఆలోచన ఉన్న మంచి నియోజక ప్రజలకు అంబేద్కర్ సాక్షిగా చేతులు జోడించి ఈ ప్రయాణికానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. పరిపాలన కాదు, ఇక్కడ రౌడీ పరిపాలన, గుండాజం పరిపాలన, ఇక్కడ బెదిరించే పరిపాలన జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మంచి తీసేశారు. ఈరోజు జంక్షన్లు మున్సిపల్ నిధులతోటి ఆనాడు చైర్మన్ కౌన్సిల్ అందరూ 4 కోట్లతో 4 జంక్షన్లు పెట్టిన తర్వాత ఒక దురాలోచనతో మంత్రుల మీద కక్షతోటి ఆనాడు దివాకర్ రావు, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారు ప్రతిపాదించిన అన్ని కూలగొట్టాలి. ఎంత బ్రహ్మాండంగా ఉందయ్యా. అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ ఒక సందర్భం 2 నెలల కింద ఏమంటే 11 మంది తెచ్చారు, ఇంకెంతమంది కావాలన్నాడు. నువ్వు 11 మంది ఎవరైతే చనిపోయిన అన్నావో డిసెంబర్ 3 తర్వాత ఒక్కసారి ప్రకటించు. ఇదే అంబేద్కర్ దగ్గర నేను వేస్తాను. రాజ్యాంగ నిర్మాత నువ్వు చూపెట్టిన మరుక్షణమే ఇక రాజకీయాల కోసం మాట్లాడని ఇక్కడ నేను శపథం చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే 11 లిస్ట్ అంబేద్కర్ దగ్గర పెట్టు, 11 లిస్ట్ అంబేద్కర్ పెట్టు. నువ్వు ఎందుకయ్యా నోరిపుతా పోతామా? ఈ జంక్షన్లు ఎలాంటి లేవు, సిగ్నల్స్ లేవు, బ్రహ్మాండంగా పోతున్నాయి. అదే కరీంనగర్లో ఇందిరాగాంధీ చూడండి ఎంత పెద్దగా ఉండదు, అదేవిధంగా చొక్కరావు గారిది చూడండి ఎంత పెద్దగా ఉండదు, అదేవిధంగా శ్రీపాదరావు గారిది చూడండి కరీంనగర్లో ఎంత పెద్ద జంక్షన్. చూసిరావు ఒకసారి కరీంనగర్ జిల్లాలో చూసినావు అయ్యా ప్రేమ్ సాగర్ రావు. ఎందుకయ్యా నీకు దురాలోచన? ఇది నువ్వు కూడగొడితే నువ్వు గొప్పని అనుకుంటున్నావా? నాకన్నా పెద్ద హీరో లేడు అనుకుంటున్నావా? ఒకనాడు హీరో, మరొకనాడు జీరో. ఈ మంత్రాల నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండా ఎమ్మెల్యే.